కూడా దుఃఖాన్ని హరించి సుఖాన్ని కలిగించేవారు. మరి మనం ప్రతి సంవత్సరం గణేశుని పూజిస్తున్నాం. ఏ విఘ్నాలు రాకూడదు, మాకు ఎలాంటి విఘ్నాలు కలిగించొద్దు అంటున్నాం. మరి అయినా విఘ్నాలు వస్తున్నాయా లేదా? మనకి వస్తాయా రావా? సో వస్తున్నాయి. మరి ఆయనకు కూడా వచ్చాయా లేదా? మరి ఆయనకు కూడా విఘ్నాలు వచ్చినప్పుడు ఆయన ఎట్లా విజయం సాధించాడంటే దానికి ఆయనకి ఏనుగు దంతం కదా, 2 ఉంటాయి కదా ఏనుగు దంతాలు, కానీ ఈయనకు మాత్రం ఒకటే చూపిస్తారు దంతం అనేది, ఏకదంతాయ అంటారు కదా. సో ఏకదంతాయ అన్నప్పుడు ఒక్క దంతంకి అర్థం ఏంటిది అని అంటే ఒక్క పరమాత్ముడు ఒక్క తండ్రిపైనే భరోసా ఎప్పుడు కూడా కదా. గణేశుడు పెట్టుకున్నది ఒక తండ్రిని నమ్ముకున్నాడు అనమాట, ఆయనపైనే భరోసా పెట్టాడు ఎప్పుడు. కాబట్టి ఏకదంతం అనేది డ్యుయాలిటీ లేదు అక్కడ. మన మనసుకి ఎప్పుడు కూడా ఇది అది అనే ఆలోచనలు ఉండవు. మనం ఎప్పుడు కూడా వన్ గాడ్ వన్ వరల్డ్ ఫ్యామిలీ, ఒక్క భగవంతుని నమ్మిన వాడికి ప్రపంచమంతా నాదే అంటాడు, సమాజం అంతా నాదే, అందరూ మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అన్నదమ్ములమే అని చెప్పుకుంటాం. సో వసుదైవ కుటుంబకంగా మనమంతా ఒకటే అనేటువంటి భావనతోటి మనము సమాజాన్ని కాపాడుకునే శక్తులుగా తయారవుతాం, సమాజాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి వాళ్ళుగా. మన సమాజాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే మనకి ఇంకెవరో సెక్యూరిటీ ఫోర్స్ అవసరం ఏముంటుంది? రాదన్నమాట. సో అలాంటి సేఫ్టీ సెక్యూరిటీ ప్రికాషన్స్ మనమే ప్రతి ఒక్కరం తయారు కావాలి అలాగనమాట. అలా మనం జీవితాన్ని ఎప్పుడైతే కట్టుబాట్లలో నియమ నిబంధనలతోటి ఆచార వ్యవహారాలతోటి ఇవన్నిటిని కూడా మనం పాటిస్తూ ఎప్పుడైతే మనము జీవితాన్ని కొనసాగిస్తుంటామో అప్పుడు ఖచ్చితంగా అన్ని విఘ్నాలపైన విజయం సాధిస్తాం. ఒక తండ్రిపైనే భరోసా అంటే దానికి మనకు స్టోరీ కూడా ఉంది. ఏంటి ఇదే టెస్ట్ పెట్టారు కదా, ఎవరైతే అందరికంటే ముందు వెళ్ళేసి వచ్చేస్తాడో అన్ని ముల్లోకాలు చుట్టేసి ఆయనకే ఇచ్చేద్దామన్నారు కదా ఫస్ట్ పూజ ఆయనకి అంటే. సో టెక్నాలజీ ఉన్న వాళ్ళేమో అన్ని వాహనాలు వేసుకొని తిరిగి వస్తాను పోయాడు పాపం, రథం వేసుకొని కదా. బట్ ఈయన వాహనమేమో చిట్టెలికనా ఇంత చిన్నగా నడిచేది, అది ఎక్కడికి ఎగురుతుంది, అది ఎగరలేదు కదా. బట్ ఆయన ఏం చేస్తాడు, ఈయన దగ్గర బుద్ధి విశేషత జ్ఞానం ఉంది కదా చాలా. ఆయన ఏం ఆలోచించాడు అంటే ముల్లోకాలను చుట్టితే ముల్లోకాలకి నాదుడే నా తండ్రి కదా, ఇక్కడ ఉన్నాడు నా తల్లిదండ్రులు, నేను వీళ్ళని వదిలేసి ముల్లోకాలు ఎందుకు తిరిగి రావడం, నేను నా తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే చాలు ముల్లోకాలను చుట్టొచ్చినట్టే. అంటే అర్థం ఏంటిది అని అంటే తల్లి ఎవరైతే ఈశ్వరుడు ఉన్నారో ఆయన త్రిలోకాలకి నాథుడు, ముల్లోకాల జ్ఞానం అంతా ఆయన దగ్గరే ఉంది కదా. మనం తిరిగి రావాల్సిన అవసరం లేదు, ఫిజికల్గా వెళ్ళి ఆ 3 కాలాల జ్ఞానాన్ని భగవంతుడే ఇస్తారు మనకి, ముల్లోకాల జ్ఞానాన్ని మనకి భగవంతుడు నేర్పిస్తారు. సో కాబట్టి మనకు బుద్ధి వాహనం ద్వారా మనము ఒక్క సెకండ్లో తిరిగి రావచ్చు. మెడిటేషన్లో మాకు అది సాధ్యం. బుద్ధి అనేటువంటి విమానంలో సేఫ్గా ఫాల్ ప్రూఫ్, విమానం పడిపోదు, క్రాష్ అవ్వదు, ఈజీగా ముల్లోకాలు చుట్టూ రావచ్చు. ప్రతిరోజు వెళ్తాం మేము, మాకు నాలెడ్జ్ ఉంది, భగవంతుడు ఇచ్చారు. సో మా విమానం ఎప్పుడు రెడీగా ఉంటుంది ఎగరడానికి, ఇక్కడ ఏదైనా కెలామిటీస్ వచ్చినా కూడా పైకి ఎగరడానికి రెడీగా ఉంటుంది మా విమానం. అలా ప్రతి ఒక్కరి దగ్గర ఉంది బుద్ధి అనే విమానం కదా. సో కాబట్టి గణేశుడి దగ్గర ఆయనకి భార్యలు 2 కదా చెప్తారు, ఏం పేరు, రిద్ధి సిద్ధి కదా. సో ఎవరి దగ్గర అయితే ఇంత బుద్ధి జ్ఞానం ఉంటుందో, ఇన్ని గుణాలు ఉంటాయో, ఇన్ని శక్తులు ఉంటాయి, ఇంత కంట్రోలింగ్ పవర్ ఉంటుందో, ఇంత నియంత్రణ ఉంటుందో, ఇంత రూలింగ్ పవర్ ఉంటుందో, అలాంటి వాళ్ళ దగ్గర సిద్ధి అనేది, సఫలత ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి. సక్సెస్ అనేది వాహి పడాహే అయ్యే తీరుతుంది, వాళ్ళకి ఆలోచించే అవసరమే లేదు. వాళ్ళ దగ్గర ఎప్పుడు వాళ్ళ పాదాల చుట్టూ అది సఫలత, ప్రకృతి దాసిగా చేరి వాళ్ళ ముందు కదా అలాగా పూజిస్తున్నాము అని అంటే వాళ్ళ పాదాక్రాంతమైపోతుంది. వాళ్ళు దానికోసం ఎప్పుడు ఏదో చేయాల్సిన అవసరం లేదన్నమాట. హేరాఫేరీలు చేయడము, అలా ఇలా చేయడము, కరప్షన్స్ ఇవన్నీ అవసరమే ఉండదు. వాళ్ళు విధితోటి సిద్ధి పొందుతారు. దెన్ రిద్ధి అనేది ప్రాస్పరిటీ. అలాంటి వాళ్ళ దగ్గర వద్దన్న అన్ని సాధనాలు సమకూరుతాయి వాళ్ళకి, అన్ని లక్ష్యములు వచ్చేస్తాయి, అష్టలక్ష్ములు వాళ్ళకి సమకూరుతాయి. ఆరోగ్యం, ఐశ్వర్యం, గుణము, సంపద అన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. ఇవన్నీ ఉన్న వాళ్ళకి అవి రావడం పెద్ద విషయం కాదు, అవన్నీ సమకూరుతాయి. కాబట్టి ఒకవైపు రిద్ధి ఉంది అంటే ప్రాస్పరిటీ ఉంది, ఇంకొక వైపు సిద్ధి ఉంది, సక్సెస్, సఫలత ఉంది. ఇవి 2 ఉన్న వాళ్ళకి ఇంకేం కావాలి, అన్నీ వస్తాయి వాళ్ళ దగ్గర కదా. ఆరోగ్యవంతమైన జీవితము, ఆనందమయమైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో కాబట్టి
చిట్టెలుక వాహనంగా చూపించారు. అంత పెద్ద గణనాయకుడికి ఇంత చిన్న చిట్టెలుక వాహనంగా ఇవ్వడానికి అర్థం ఏముంది అని అంటే, ఎలుక అనేది ఎప్పుడైనా ఖాళీగా కూర్చోవడం చూశారు? అది అటు ఉరుకుతుంది, ఇటు పరిగెడుతుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. ఏం చేస్తుందంటే ఏదో ఒకటి కొరుకుతుంది. అది దానికి తిండికి అవసరం అయిందైనా కాకపోయినా కదా. ఇక్కడ ఇది పడేసి పోయామంటే తెల్లవారు వచ్చేసరికి వైరంతా కొరికేస్తూ ఉంటుంది. అది ఏది లేకపోతే ఆ సిమెంట్ అయినా కొరికేస్తూ ఉంటుంది, గడపైనా కొరికేస్తూ ఉంటుంది. కొరకడం దాని పని. కటకట కటకట సౌండ్ చేస్తూనే ఉంటుంది కదా రాత్రంతా. అది అనమాట దాని పని, కొరకడమే. ఆఖరికి అది కరిస్తే కూడా ఎలా చేస్తుంది అని అంటే, ఒక మత్తు ఎనస్థీషియా ఇచ్చినట్టు ఇచ్చేసి అది కరిసిన చోట మనకు తెలియకుండానే చేసి అది రక్తం వచ్చే వరకు మనకు తెలియదు అనమాట. సో ఈ ప్రపంచంలో ఉండే మాయా అనేది కూడా ఈ అవగుణాలు, వికారాలు, బలహీనతలు, మనోవికారాలు అన్నీ కూడా మనల్ని ఎలా కాటేస్తాయంటే మనకు తెలియదు అనమాట. అది ఎలా వచ్చేసింది నాలో ఈ బలహీనత, ఎలా నేను తప్పు చేశాను అని చేసిన తర్వాత మనం ఆలోచించుకుంటే ఏమన్నా లాభం ఉంటుందా? అప్పుడు శిక్షలు తప్పదు, మనం తల వంచుకోక తప్పదు. తప్పు చెయ్యకముందే, బలహీనతలు రాకముందే, మనలో మనోవికారాలు చేరకముందే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, నిర్ణయం తీసుకోగలగాలి, స్ట్రాంగ్గా ఉండాలి. బుద్ధి అంత స్ట్రాంగ్గా నిర్ణయం, ఎప్పుడైతే మనం ఏదైనా చేయకూడదు అన్నప్పుడు దాన్ని అక్కడే మనం నో అని చెప్పే బుద్ధి జ్ఞానం ఉండాలి మనకి. ఆ పవర్స్ ఉండాలి మన బుద్ధికి. ఎవరు ఎలా చెప్తే అలాగా మనం నడుచుకుంటూ పోయామంటే మన జీవితం మన కంట్రోల్ ఉండదు, మీనింగ్లెస్ అయిపోతుంది, నో పర్పస్. సో ఒక పర్పస్ఫుల్గా మన జీవితాన్ని మనం ఎప్పుడైతే కొనసాగిస్తూ ఉంటామో అప్పుడు దర్ ఇస్ అ మీనింగ్ అన్నమాట. అన్నీ ఎలా పడితే అలాగా అనైతికమైన పనులు, అనర్థమైనటువంటి పనులను, మనం అసాంఘికమైన పనులను చేయడానికి ఎంత ఈజీగా పిల్లలు చూడండి అవైలబుల్ ఉంటున్నారు ఈ రోజులలో అలాంటి పనులు చేయడానికి సమాజంలో. సో ఇలాంటి సమాజంలో ఇలాంటి సంఘ విద్రోహ శక్తులని కాపాడడానికి మనమే ఒక సైన్యంలాగా పూనుకోవాలి. మనమే అలాంటి కట్టుబాట్లలో నడుచుకుంటే అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ని మెయింటైన్ చేసుకోవాలి. మనమే అట్లాంటి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి మనల్ని ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకొని మన సమాజాన్ని కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత ఎవరిపైన ఉంది? సెక్యూరిటీ ఫోర్స్ పైన. సీఎం రేవంత్ రెడ్డి గారు పంపిస్తారా మీకు సెక్యూరిటీ? మీ సమాజాన్ని కాపాడుకోండి, మీ కాలనీని కాపాడుకోండి అని ఎవరు పంపరు, ఎవరు చేయరు. పంపించినా సరే డ్యూటీలు వాళ్ళు ఏం చేయకపోవచ్చు, కానీ మన బాధ్యత మనకుంది. బాధ్యతాయుతమైన పౌరులుగా మన సమాజాన్ని మనం కాపాడుకునే బాధ్యత మనకుంటుంది. ఈ సీసీ కెమెరాలు కాదు, మన బుద్ధి నేత్రం, జ్ఞాన నేత్రాన్ని కూడా ఎప్పుడు తెరిచే ఉంచాలి, చూసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరి బాధ్యత అది, సమాజాన్ని చక్కగా కాపాడుకోవడం అనేది. అందరూ కలిసిమెలిసి ఉండాలి, బస్ అంతే. ఆ సామరస్యత అనేది ఆ హార్మోనియస్ లైఫ్ అన్నమాట. మనం రిలేషన్స్లో ఎప్పుడు కూడా మెయింటైన్ చేసుకోవాలి. అప్పుడే సమాజంలో సుఖంగా, శాంతిగా మనం తిరగలుగుతాము, ఎంజాయ్ చేయగలుగుతాం. ఇది మన బాధ్యత. చూసుకోవాలి, గమనించుకోవాలి, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకోవాలి. అందుకని గణేశుడి చేతుల్లో ముఖ్యంగా ఫేమస్ మన బాలాపూర్ లడ్డు. బడంగపేట లడ్డు ఎంత పోతుంది, కానీ బాలాపూర్ ఇక్కడ లడ్డు ఎంత పోతుంది? ఎంత? సో బాలాపూర్ లడ్డు అయితే మనకు తెలుసు కదా, ఎక్కడో ఈ మూలకున్నది, కానీ సిటీలో అందరికంటే ఎక్కువగా వేలం పాడుతుంది అని అంటే ఎందుకంత మహత్వం లడ్డు అంటే? మరి అంత ప్రేమ. మనం లడ్డు, మోదకం, గణేశుడు తింటుంటే చూసామా ఎప్పుడైనా? ఎంజాయ్ చేసినట్టు ఇలా పెడతాడు అంతే. ఎప్పుడు ఇలాగా పంచడం కోసమే అందరికీ అనమాట, ఆ తీపిని కదా. ఏదైనా సక్సెస్ సాధిస్తారు కదా లీడర్స్ అనేది సమాజంలో, వాళ్ళు దాన్ని అందరికీ పంచుతారు. నాకే అని స్వార్థంతో అలాగా వాళ్ళే అనుభవించరు దాన్ని. అందరికీ అందుబాటులో ఉంటారు, అందరికీ పంచుతారు దాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సౌకర్యాలు. ఏది సాధించినా సరే అందరికీ దాన్ని పంచుకొని తింటారు. కానీ అది ఎప్పుడు సాధిస్తారు వాళ్ళు అని అంటే కూడా, ఆ లడ్డు అనేది ఎలా తయారవుతుందంటే చిన్న చిన్న బూందీ కదా, బూందీని వేసాక ఆ బూందీని తీసుకెళ్ళి ఎందులో కలపాలి? ఒక షుగర్ సిరప్ ఉంటుంది కదా, చాష్ని అంటారు, పాకం, చక్కెర పాకంలో వేయాలి. చక్కెర పాకంలో వేసేసి అప్పుడు దాన్ని ఇలా చేయాలి కదా, ఇలా చేస్తే అది లడ్డు అవుతుంది. సో ఆ చక్కెర పాకం ఉంటేనే ఆ తీపి అనేది అన్ని బూందీ కలిసి ఒక దగ్గరికి వచ్చేసి ఒక లడ్డు తయారవుతుంది. లడ్డు తయారు చేయాలంటే కూడా 5 వేలు సరిగా ఉండాలా లేదా? ఏ వేలు లేకపోయినా లడ్డు రాదు, తినలేము. సో కాబట్టి సమాజంలో మనం దేన్నైనా సంతోషంగా, ఆనందంగా అందరం పంచుకొని తినాలంటే అందరిలో ఐకమత్యత ఉండడం చాలా అవసరం.
యూనిటీ అనేది ఉండడం చాలా అవసరం. అందరూ సహకరించుకోవడం చాలా అవసరం ఒకరికొకరు. ఈరోజు వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చింది, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే సరిపోదు. రేపు ఆ సమస్య నా ఇంటికి కూడా రావచ్చు. ఒకరికొకరు సహకరించుకుంటూ వాటిని దాటుకునే ప్రయత్నాలు చేయాలి. అప్పుడే సంతోషంగా ఆనందంగా. సమస్యలు అందరికీ వస్తాయి. విఘ్నాలు రాకుండానే విఘ్నాలను జయించిన వాడు వినాయకుడు అని అనేసారా గణేశుని? విఘ్నాలు రాకుండానే జయించాడా విఘ్నాలని? విఘ్నాలు వచ్చాయి, అన్ని పరీక్షలను ఎదుర్కొన్నాడు, పాస్ అయ్యారు, పాస్ విధానరుగా అయ్యారు వాళ్ళు. అందరికంటే ముందు నాయకుడు అయ్యారు ఆయన, సెలెక్ట్ అయ్యారు అలాగా. సో మనం కూడా మనం ఉన్న చోట మనం అన్నిట్లలో విజయాన్ని సాధించు. ఫస్ట్ ఉండాలా లేదా? పిల్లలు స్కూల్లో అన్నిట్లలో ఫస్ట్ ఉండాలా లేదా? వచ్చే వాళ్ళు వస్తారులే, నాకేంది, నేను 10 నెంబర్లో వచ్చినా పర్వాలేదు, ఓకేనా? మనం ఎలా అనుకుంటే అలా. అల్ప సంతోషం అనుకుంటే అల్ప సంతోషం. లేదు నేను లీడర్ నెంబర్ 1లో ఉండాలి, నేను బుద్ధి సిద్ధి నాకు కూడా రావాలి గణేషుల్లాగా అని మీరు నేర్చుకుంటే ప్రతి దాంట్లో ఎలా ఉంటారు? ఎప్పుడు అమ్మా నాన్నలు కొట్టి తిట్టి వెంట పెట్టాల్సిన అవసరం లేదు. ఫోన్ పడేయండి రా, పక్కకు పెట్టరా అని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పనులన్నీ మానుకొని నోరు పోయేటట్టుగా పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుకుంటూ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ముందు నా హోంవర్క్, నేను అన్నిట్లలో ఫస్ట్ ఉన్నానా లేదా చూసుకోవడం నా బాధ్యత అది కదా. అలా అయిన వాళ్ళే ఫస్ట్ వస్తారు బాధ్యతగా చదువుకుని. సో ఈ రకంగా అన్ని గుణాలు ఉంటేనే గణేశుడు, విఘ్నేశ్వరుడు, విఘ్న వినాయకుడు అంటాం. సో కాబట్టి మన జీవితాలు కూడా ఆ ఈశ్వరుడి యొక్క ధ్యానంలో, స్మృతిలో, ఆయన చుట్టూనే మన బుద్ధి తిరుగుతూ ఉండాలి, అన్ని పనులు చేసుకుంటూ కూడా అనమాట మనది. సో అదేంటంటే దాన్ని రాజయోగ మెడిటేషన్ అనమాట. మనకి బ్రహ్మకుమారీస్లో ఈశ్వరుడు నిరాకార పరంపిత పరమాత్ముడు, ఆ జ్యోతి బిందు స్వరూపుడైన పరమాత్మ సర్వాత్మలకి తండ్రి. కాబట్టి మనం అందరము ఆయన నేర్పించేది ఒక్కటే మనకు, మనం బాడీ కాన్షియస్ని తొలగించుకొని చెప్పులు విడిచేసి వస్తాం భగవంతుడి దగ్గర వెళ్ళినప్పుడు. దీపాన్ని ఆరతికి మొక్కుతున్నాం ఎందుకు అనంటే ఫస్ట్ బొట్టు పెట్టుకుంటాం. ఇదంతా ఏంటి అంటే ఈ చర్మం అనేది మనకు ఆత్మకి ఒక తొడుగు లాంటిది. చెప్పులు చర్మంతో చేసేవి బయట ఎట్లా విడుస్తామో ఈ బాడీ కాన్షియస్ని మనం ఎప్పుడైతే విడిచేస్తామో, నేను ఫలానా ఫలానా అని దేవుడు ముందుకు వచ్చినప్పుడు మనం ఆయన బిడ్డలం, ఆయన సంతానం, మనం ఆత్మలము. ఆత్మలుగా మనందరికీ తండ్రి ఆయన, మన ఆత్మలందరికీ. సర్వధర్మాల సారం ఒక్కటే, సర్వాత్మలకి పిత పరమాత్మ ఒక్కడే అంటారు. సర్వాత్మలని సర్వధర్మాల వాళ్ళని మనం ఒకటిగా చూస్తాం కదా, ఒక కుటుంబం, వసుదైవ కుటుంబకంలాగా భావిస్తాం. అందరం ఒక తండ్రి పిల్లలం కాబట్టి ఆ రకంగా భగవంతుడు ఒక్కరే, 1 గాడ్ 1 వరల్డ్ ఫ్యామిలీ ఇదన్నమాట. సో కాబట్టి మనం ఎప్పుడు ఆ భగవంతుడిపైనే మనసును పెడుతూ మన్మనాభవ అన్నారు దాన్ని అనమాట. ఆ మంత్రం ఏంటంటే సూత్రం మన్మనాభవ. యంత్రం కట్టుకుంటారు కదా సేఫ్టీకి, ఎప్పుడు కూడా ఏదైనా భయం వేస్తే ఏదైనా ఉంటే అట్లా వీక్నెస్ ఉంటే ఏదైనా యంత్రం కడతారు, కట్టించుకుంటారు ఎవరైనా. సో ఇప్పుడు మనం మనోవికారాలు, బలహీనతలు రాకుండా ఉండాలంటే, మనసు శక్తిశాలిగా ఉండాలంటే మన మనస్సును పరమాత్మ యందు ఏకాగ్రం చేసే యంత్రం అన్నమాట, అదే మంత్రం. సో అది యంత్రంలాగా మన మనసుకు బంధించుకొని ఉండాలి అన్నమాట. అప్పుడు మన మనసు ఎప్పుడు కూడా సేఫ్గా ఉంటుంది. సో మరి మనం పరమాత్మ పైన ఏకాగ్రం చేయాలంటే మనసు ఎంత టైం పట్టాలి? మాకైతే 1 సెకండ్ కూడా పట్టొద్దని చెప్తారు భగవంతుడు. 1 సెకండ్ కూడా పట్టొద్దు. ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా నేను ఫోకస్ చేయొచ్చు నా మైండ్ ఈశ్వరుడి పైన. ఎవరు? ఆయన నిరాకార జ్యోతి బిందు స్వరూపుడు, పాయింట్ ఆఫ్ లైట్. కాబట్టి మనం ఆ జ్యోతి పరం జ్యోతి అని ఆ జ్యోతికి నమస్కరిస్తాం. సంధ్యాజ్యోతికి వందనం చేసేవాళ్ళు కదా ఇంతకుముందు. మనకు పట్టపగలు లైట్లే, మనకు నైటు లైట్లే కదా. ఇంకా సంధ్యావందనం లేదు, ఏ వందనం లేదు మనకి. దీపం జ్యోతి పరబ్రహ్మం అని చెప్తారు కదా. ఆరోగ్యం ధన సంపదాయ శత్రుబుద్ధి వినాశాయ సంధ్యాజ్యోతి నమస్తుతి అని దీపం ముట్టించినప్పుడల్లా ఆ శ్లోకాన్ని చదివి ఆ పరంజ్యోతి పరమాత్మ యొక్క శత్రుబుద్ధిని నశింపచేసేవారు, ఆరోగ్యాన్ని ధన సంపదని కలిగించేవారు. అలాంటి జ్యోతికి నమస్కరిస్తున్నాను అని ఆ జ్యోతి ముట్టించినప్పుడల్లా ప్రతిరోజు నమస్కరించేవాళ్ళం. ఇప్పుడు మనకన్నీ ఎలక్ట్రికల్ లైట్స్ వచ్చేసాయి కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వేస్తున్నాం, బంద్ చేస్తున్నాం. ఇంకా జ్యోతి అది గుర్తు చేసేదే ఉండట్లేదు మనకు కదా. కాబట్టి భగవంతుడు మనకి బొట్టు పెట్టుకోవడం, ఆ జ్యోతికి ఆరాధించడము అనేది ప్రతి ఇంట్లో ఉండేదా లేదా?
దీపారాధన ఎందుకు అని అంటే, ప్రొద్దున లేవగానే నేను ఒక ఆత్మ బిందు స్వరూపాన్ని, నొసట మెరిసే అద్భుత తార అన్నారు. ఆత్మని, మన ప్రాణశక్తిని మనం తిలకం పెట్టుకునే చోట బ్రెయిన్ మధ్యలో మన ఆత్మ అన్నమాట ఒక పాయింట్ ఆఫ్ లైట్ లాగా, దివ్య సితారా లాగా ప్రకాశిస్తుంది. ఈ ఆత్మ శరీరంలో ఉంటే మనం జీవాత్మలము, ఆత్మ వెళ్ళిపోతే ఇది శవమైపోతుంది. సో కాబట్టి మన ఆత్మ అవినాశి, అజరమర అవినాశి, శరీరం వినాశి, కాల్చి బూడిద చేస్తారు ఎవరైనా సరే. సో ఆ అవినాశి ఆత్మల తండ్రి అమరనాథుడు అంటారు. అమరుడు పరమాత్ముడు, ఆయనకి మరణం లేదు, మన ఆత్మ అమరమైంది. సో ఆ సంబంధం మనకు పరమాత్మతో ప్రతి జన్మ ఉంటుంది. జన్మ జన్మాంతరాలు మనం ధ్యానం తలుచుకుంటూనే వస్తున్నాం ఆ భగవంతుని. కళ్ళతో చూడకపోయినా సరే, నేకడేస్తో ఎవరు చూడలేదు భగవంతుని, కానీ మనం ఎందుకు నమ్ముతున్నాం భగవంతుని? మన ఆత్మకి ఆ సంబంధాలు, త్వమేవ మాతాశ్చ పితా త్వమేవ దుష్ట సఖా త్వమేవ సర్వం మమ దేవదేవ అంటున్నాం కదా, ఆ భగవంతుడికి అంటున్నాం. సో మన మనసు అనేది ఎప్పుడు ఆ పరమాత్మ స్మృతిలో ఏకాగ్రం చేస్తే ఆ శక్తులు, దివ్య శక్తులు మన బుద్ధికి సిద్ధిస్తాయి. కాబట్టి ఆ దివ్య శక్తులు ఉన్నప్పుడు మనం దేన్నైనా సాధించే శక్తి మనకి. ఆ సఫలత అనేది సంకల్ప సిద్ధి. మనం థింక్ చేస్తే చాలు, నాకు ఇది జరగాలి అని సంకల్పం చేసినా అది సిద్ధిస్తుంది, నెరవేరుతుంది. సంకల్ప సిద్ధి దేవతలకు ఉండేది అంటారు. సో ఎప్పుడు మన మనస్సు అనేది పరమాత్మతో ముడిపడి ఉంటే మన సంకల్పాలు సిద్ధించే కళ మనకి వస్తుంది. అలా దేవతల్ని చూసి మనం ఈ జీవితాన్ని ఇలా జీవించే కళని నేర్చుకోవడమే అన్నమాట భగవంతుడు నేర్పించే రాజయోగం. అంటే ఇలాంటి రాజయోగం యొక్క మెడిటేషన్ క్లాసెస్ కూడా పిల్లలకి కాన్సన్ట్రేషన్ కోసం, వాల్యూ ఎడ్యుకేషన్ కావచ్చు, వాల్యూస్ గురించి ఇవన్నీ మనకి క్లాసెస్ కూడా మనకు వీలున్నప్పుడల్లా పెట్టుకోవచ్చు ఏదో ఒక ప్లేస్లో. 7 days బేసిక్ కోర్స్ ఉంటుంది, డైలీ ఒక 45 minutes లెసన్ అనమాట. అది కూడా క్లాసెస్ మీరు చేయొచ్చు, ఫ్రీగా ఉంటాయి ఆ క్లాసెస్. ఇక్కడే అరేంజ్ చేసుకొని కూడా మీరు ఆ క్లాసెస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక సెకండ్లో మనం చేయలేకపోవచ్చు, కానీ మన ప్రయత్నం ఎప్పుడు కూడా, ఏ ఆపద మనకి, ఏ విఘ్నం ఎప్పుడు వస్తుందో ఏ క్షణం తెలియదు. కాబట్టి ఒక్క సెకండ్లో మన మైండ్ ఫోకస్ అవ్వాలి భగవంతుడి పైన. అదే రాజయోగం అంటే. రాజా, మన మనసు పైన మనము రాజాగా అవ్వాలన్నమాట. మన థాట్ ఎనర్జీ, దాన్ని మనం చాలా డైనమిక్ పవర్ అన్నమాట. దాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అదే పెద్ద ఆయుధం అన్నమాట. సో ఒక సెకండ్ మనం ఇప్పుడు మన భూమధ్యంలో ఆత్మ ఒక మెరిసే నక్షత్రంలాగా, ప్రకాశవంతమైన ఒక దివ్య సితారాలాగా కళ్ళు మూసుకుని స్ట్రెయిట్గా కూర్చొని అదే నుదుట బొట్టు పెట్టుకున్న చోట ఇంకా కొంచెం మనం ఒక 1.5 inches లోపల బ్రెయిన్ మధ్యలో పిట్యూటరీ హైపోథాలమస్ గ్లాండ్స్ మధ్యలో, ఎక్కడైతే మనకు సైంటిఫికల్గా థింకింగ్ ఫ్యాకల్టీ అంటుంటాము, అది ఇన్నర్ స్పేస్ అన్నమాట. మన కళ్ళ వెనకాల మన మనోనేత్రం ద్వారా మనస్సు అనే దర్పణం పైన మీరు ఏది ఆలోచిస్తే అది కనిపిస్తుంది. యాపిల్ అంటే యాపిల్ కనిపిస్తుంది మనసులో, లెమన్ అంటే లెమన్ కనిపిస్తుంది మీ మనసు అనే స్క్రీన్ పైన. నేను ఆత్మ అంటే ఆత్మ ఒక దివ్య సితారా, పాయింట్ ఆఫ్ లైట్. అలా ఫోకస్ చేయండి మనసు అంతా కూడా. నాలాగే ప్రతి ఒక్కరూ కూడా దివ్య జ్యోతి బిందు స్వరూపులైనటువంటి ఆత్మలే. సర్వాత్మలకి తండ్రి, పరం జ్యోతి, పరం పిత, పరం పూజ్యుడైన నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన ఆ పరమాత్మని నా మనోనేత్రం ద్వారా నేను దర్శించుకోగలుగుతూ ఉన్నాను. ఎంత నా మనస్సుని ఆ పరమాత్మ పైన ఏకాగ్రం చేస్తూ నేను చేసే ప్రతి సంకల్పం సిద్ధించే శక్తిని నేను ఆ సర్వేశ్వరుడైన సర్వశక్తిమంతుడైన పరమాత్మ ద్వారా నేను గ్రహిస్తూ ఉన్నాను. దివ్య బుద్ధి మరియు దివ్య సిద్ధులని నా సొంతం చేసుకుని నేను చేసే ప్రతి సంకల్పం, ప్రతి కర్మ సఫలీకృతమయ్యే విధంగా నేను
ఆ వరదానాన్ని నా తండ్రి ద్వారా పొందుతూ ఉన్నాను. ప్రతి క్షణం, ప్రతి అడుగు ఒక రక్షక కవచంలాగా ఆ పరమాత్మ యొక్క దివ్య స్మృతిలో నేను ప్రతి కర్మను నెరవేరుస్తూ ఉంటాను. ప్రతి వారితోనూ ప్రేమపూర్వకంగా, స్నేహపూర్వకంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. సో ఇలా మెడిటేషన్లో మనం సెల్ఫ్ సజెషన్స్ తోటి మన మైండ్ని మనం ఫోకస్ చేయొచ్చు. భగవంతుడితో అన్ని శక్తులని పొందొచ్చు. ఈజీ అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు మనకి ఇంత సమయాన్ని ఇచ్చి మనకి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మన కాలనీ ప్రెసిడెంట్ అయినటువంటి సతీష్ రెడ్డి అన్నయ్య, వాళ్ళ టీం అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఒకసారి చక్కగా చప్పట్లు కొట్టి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పండి. సో ఆయన సంకల్పం నెరవేరిందని అనుకుంటాం. ఓకేనా చిల్డ్రన్? ఓకేనా? మరి అవుతారు కదా అలాగా? ఎస్, సాధిస్తారు కదా. దివ్య బుద్ధి, రిద్ధి, సిద్ధి అన్నీ సాధిస్తారా లేదా జీవితంలో? అవుతారు కదా అలాంటి సమాజంలో లీడర్స్ లాగా? ఎస్, మేము సేఫ్ అన్నమాట మీరు అలా తయారైతే. ఓకే, హ్యాపీగా ఉంటాం మేము రేపు మీరు అలాంటి లీడర్స్ అవుతే కనుక. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు అన్నయ్య గారు, సతీష్ రెడ్డి అన్నయ్య గారికి ఈశ్వర్య కానుక. వారి ఆలోచన కూడా ఏంటంటే మన కాలనీలో ఉండే పిల్లలందరూ కూడా ధర్మబద్ధంగా నడుచుకోవాలి, అందరితో కలిసిమెలిసి అన్ని విలువలతో కూడుకున్న జీవితాన్ని వాళ్ళు కూడా గడపాలనే సదుద్దేశంతో ఈరోజు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకని అన్నయ్యకు మరొకసారి చాలా చాలా ధన్యవాదాలు. నేను ఒకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్.